ఒక ఛాన్స్ అయిపోయింది. అయిపోయింది. ఇక మళ్ళీ అవకాశం లేదు. అవకాశం లేదండి, అవకాశం రాదు. ఈ రోజు చెల్లెలు కూడా సార్ ఒకటే చెప్తుంది, మా ఇదే- ఎమ్మెల్యేగా గెలిచున్నావు, నువ్వు అసెంబ్లీకి వెళ్ళాలి, ప్రజల పక్షం పోరాడాలి, నువ్వు కాని పక్షంలో రాజీనామా చేయండి. అసెంబ్లీకి వెళ్తేనే రఘురామకృష్ణరాజు కూర్చుంటాడు సీట్లో, అధ్యక్షానికి దండం పెట్టాలి కదా, మరి ఎట్ట పెడతాడు చెప్పండి. ఎందుకు సార్ పర్సనల్ తీసుకోవడం ఎందుకు? ఆయన అడుగుతారు కదా రేపు. ఆర్టీసీ డ్రైవరు బస్సు మీద వెళ్తున్నాడంట, ఆర్టీసీ బస్సు మన బస్ డ్రైవింగ్కి వెళ్తున్నాడంట. లోకేష్ బాబు పర్యటన ఏదో దారిలో కనపడింది, కనపడి డ్రైవర్ ఏమన్నాడు, ఆయన చేస్తాం కానీ ఈయన కూడా ఏమన్నాడు, ఇట్టే అన్నాడు. సస్పెండ్ చేశారు. సస్పెండ్ చేస్తే మొన్న వెళ్ళి లోకేష్ బాబు కలిస్తే ఉద్యోగం ఇచ్చేసి ఎంత దారి మీరు చెప్పాలి. సార్ నిజంగా ఇప్పుడు కేవలం చంద్రబాబు నాయుడు గారికి పేరు వచ్చిందనో లేకపోతే గత ప్రభుత్వం తాలూకా ఏమీ కనపడకూడదనో ఈరోజు అమరావతిని చెప్పగలండి. ఆడు చేసిన అరాచకాలు ఇంకోటి లాస్ట్ కూడా చెప్తాను ఆఖరికి. అక్కడ శ్రీకాకుళం జిల్లా వాళ్ళు పార్టీ మీద అభిమానంతోనో దాంతోనో మనకు ఈ పసుపట్లో కట్టుకుని జెండాలు కట్టుకుని సైకిల్ వేసుకుని తిరుపతి దగ్గరికి వెళ్తే అట్నుంచి వచ్చారు. వస్తే పొంగనూరు నియోజకవర్గం అంటారంగానే మామూలుగా ఇట్లా మేము మాలాగా నలుగురు కూర్చున్నారంట ఎదవలో కనపడితే వాళ్ళు రాగానే వాళ్ళ మీద ప్యాస్ పోసి ఆ జెండాలు తీసేసి నా కొడకలారా మామూలు డ్రెస్ వేసుకుంటారా అంటే పాపం జడిచిపోయేవాళ్ళు మోకాళ్ళ మీద కూర్చుని బట్టి అంటే ప్రజలు ఏది మర్చిపోలే, అందుకే 11 సీట్లు వచ్చినాయి. ఇప్పుడు ఆ పిచ్చోళ్ళు లాగా రెడ్ బుక్ లో రాస్తారంటే ఇది వాగుతున్నాడు ఏమన్నారు. ఇంకా రెడ్ బుక్ అసలు ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ ఇప్పుడు కొన్ని మిగతా రాష్ట్రాలను కూడా చెబుతున్నారు ఏమని, ఆ మీరు ఎట్లా చేస్తారంటే పోలీస్ డిపార్ట్మెంట్ బాబు అక్కడ జరిగినట్టుగా మీకు కూడా జరుగుతుంది కదా, అది దృష్టిలో పెట్టుకుని మీరు కూడా పోలీస్ డిపార్ట్మెంట్ వ్యవహరించండి అని చెప్పి చెబుతున్నారు. ఇప్పుడు ఆ లత్వానీ కేసు రోజు చూస్తున్నాం, టీవీలో చూస్తున్నాం. ఇప్పుడు మామూలుగా అయితే మీతో అంత మాట్లాడలేం కానీ ఈ విధంగా అసలు ఆ రీతిగా ఏది లేడీని ఎస్ఐ అంట, అది ఈ అమ్మాయి ఎదురమ్మల మీద కాలు పెట్టి తొక్కిందంట. అది తొక్కమన్నారు, తొక్కపోతే ఊరుగా ఉన్నారు ఆ అమ్మాయిని. ఇప్పుడు ఆడమ్మాయి నెలకోసారి ఆ అమ్మాయి జైల్లో ఉండగానే కనీసం ₹10 శనగలు కొనుక్కోవడానికి వాళ్ళ దగ్గర డబ్బులు అన్ని పెట్టారు. ఇప్పుడు దాని తాలూకా పోలీసులేగా నానా కష్టాలు పడుతున్నారు. ఇంకా దోమలేని ఇంకా దోమలను గదిలో ఇంకా పడుకోబెట్టాలని, ఆ దోమలను గదిలో పడుకోబెడితే అప్పుడు తెలుస్తుంది వాళ్ళకి. ఎవడని అడిగితే ఇక్కడ దోమలు ఉన్నాయంటే అప్పుడు కొడాలని కూడా వెళ్తాడు. దోమలుండగా రంభ వరసి మేనలు ఉంటాయా, మేము ఎన్ని చూసాం, మేము ఎన్ని చెప్పాలంటే మీ తెల్లారిపోతుంది. ఉన్నాడు చదువుకుంటున్నాడు, ఇప్పుడు లాడు 7వ తరగతి చదివాడు, ఇప్పుడు చదువుకుంటున్నాడంట. జగన్మోహన్ రెడ్డి గారేమో 3000 చేస్తారని చెప్పి 250 పెంచుకుంటూ వచ్చాడు. ఈయన 3000 4000 చేస్తారని ఒకేసారి పెంచాడు. సో అంటే ఎవరి ప్రభుత్వంలో కొంచెం ₹1 మనకి మందులకో లేకపోతే దేనికో దానికి వైద్యానికో ఉపయోగపడుతుంది అంటారు. ఏంటి ఎలా ఉంది చంద్రబాబు గారి ప్రభుత్వం, ఎలా ఉందంటారు? ఎందుకు బాగుంది? ఎందుకంటే బాగా డబ్బులు ఇంటికి తెచ్చిస్తున్నారుగా. 1వ తారీఖు వస్తుందమ్మా, లేట్ అవుతుందా? లేదండి, ముందే ఇచ్చారు. ఈ నెలలో రోజు ఆదివారం వస్తే ఇంకా ఒక రోజు ముందుగానే ఇచ్చారు. చెప్పిన మాట ప్రకారం ఇస్తున్నాడు. ఇప్పుడు ఈ రోజున రైతు కూలీలుగా రైతులకి ఎక్కడ ఎవరు ఇబ్బంది పడద్దు అని చెప్పి వాళ్ళ దగ్గర కొనుగోలు చేయండి 24 గంటలు లేకపోతే 48 గంటలు 2 రోజుల్లో ధాన్యం డబ్బులు పడటం ఎప్పుడైనా విన్నావమ్మా? కొంతమంది రైతులు ఈ రోజు ధాన్యం వేసి మాకు ఎమ్మడే డబ్బులు పడ్డాయని చెప్పుకుంటున్నారు. మంచిదేనంటావా అది? మంచిదే, మరి వాళ్ళకి వస్తే రాకపోతే వారి బాధలే. మరి మళ్ళీ పండగ వస్తుంది, ఇంకొక పంట వేసుకోవాలి, వాళ్ళకి పెట్టుబడి కావాలి కదా. అవును, ప్రభుత్వం బాగానే ఉందంటారు. ఇది బాగానే ఉందండి సార్. ఈ రోజున ప్రభుత్వం రైతులకు సంబంధించి అంటే ప్రతికూల పరిస్థితులు ఉన్నాయి, వాతావరణం కాబట్టి వాళ్ళు ఎక్కడ ఇబ్బంది పడద్దు, వెంటనే డబ్బులు వేసేయండి అని చెప్పి చెప్తున్నారు. ఎలా ఉంది నిజంగా రైతుల పరిస్థితి ఈ ప్రభుత్వం వచ్చాక ఎలా ఉందంటారు? డబ్బులు పడుతున్నాయి అంట. ఒక రోజులో 24 గంటల్లో కూడా ధాన్యం డబ్బులు వస్తున్నాయి అని చెప్పి అంటున్నారు. తీసుకుని వెళ్ళిన తర్వాత 2 రోజుల్లో 24 గంటలు 48 గంటలైనా 2 రోజుల్లో వస్తాయి అనుకోండి, దాని గురించి కాదు. చంద్రబాబు పనితీరు బాగుందా? బాగానే ఉంది. అమ్మా చివరిగా ఏం చెప్తారు? ఇప్పుడు రైతులకు సంబంధించి కొనుగోళ్లు కొంచెం త్వరగా జరిగితే బాగుంటుందండి. అంతే, ఒడ్డు త్వరగా వెళ్ళిపోయి మాకు డబ్బులు పడితే మళ్ళీ పంటకి కావాలి కదా, పంటలు వేయాలి. ఇప్పుడు ఈ రోజులు ఏంటంటే చేసుకుంటే పని లేత లేదు, పెట్టుబడి. మాకు వెనక ముందు కూడా ఏదైనా పెట్టుబడి పెట్టేవాళ్ళు కూడా లేరు. మేము చేసుకోవాలి, దీన్ని నమ్ముకోవాలి, మళ్ళీ 2వ పంటకు సిద్ధపరచుకోవాలి. ఇక అంతే. చంద్రబాబు గారు తీసుకునే నిర్ణయాలు అయితే బాగున్నాయి.
ఎలా ఉంది? పనితీరు ఎలా ఉందంట? అంతా బాగుందండి. అసలు బాగానే ఉంది. అసలు ఇది వరకు కన్నా ఇప్పుడు చాలా ముందు ఆడపిల్లలకే గాని మరి పిల్లల డ్రగ్స్ కే గాని అవును. వాటిని మాత్రం త్వరగా ఇది ఇప్పుడు చేస్తున్నారు. కనపడుతున్నారమ్మా డ్రగ్ అంటే ఇప్పుడు ఎవరైనా గంజాయి తాగిన వాళ్ళు కానీ గొడవలు చేయడం కానీ అట్లాంటిది ఎక్కడ కనపడుతుంది? లేదండి, గతంలో ఉన్నంతగా ఎక్కువగా లేదు లేదు. ఆ? గంజాయి మాత్రం చాలా తగ్గిపోయింది. నేనేమంటాను అంటే ప్రభుత్వం రైతులకు న్యాయం చేయాలి, అలాగే ప్రతి ఒక్కళ్ళ గింజ కూడా చివరి నిమిషం వరకు కూడా కొనండి అనే చెప్తున్నారు. అసలు ఎవరైనా కొంచెం అలసత్వం అయితే వాళ్ళని నేను సస్పెండ్ చేస్తానని కూడా చెప్తున్నారు చంద్రబాబు గారు. అవును. అలా చెప్పాలా లేదా? చెప్పాలండి, ఒక నాయకుడు అనేవాడు, ఒక అధికారి అనేవాడు చెప్పాలా లేదా? చెప్పాలి. ఆ తేడా కనపడుతుందమ్మా. కనపడుతుందండి. అసలు మాకు చాలా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఎలా ఉండేది? అబ్బో అసలు మేము అసలు అనవసరం అండి అప్పుడు. ఆ. మేము చెబుతున్నాంగా ఆ. చంద్రబాబు గారు వస్తే మాత్రం మాకు అంత మేలే, ఎవరికి కీడు చేసి ఆయన కాదు ఆయన. సార్, మీరు ఒక రైతు కూలీగా ఈ రోజున కళ్ళాల్లో ధాన్యాలు తిరగేస్తున్నారు, అంటే ఆ తేమ శాతం ఎంత ఉంది ఏంటి చూసుకుంటున్నారు. ఇప్పుడు ప్రభుత్వం అయితే చివరి గింజ వరకు కూడా కొనుగోలు చేయండి, 2-3 రోజుల్లో వాళ్ళకి డబ్బులు పడిపోవాలంటున్నారు. ఎలా ఉంది ప్రభుత్వ పనితీరు? ఎలా ఉంది? చెప్పుకుంటున్నారు వేస్తున్నారని, వారం 4-5 రోజుల్లో పడిపోతున్నాయని, కొంతమంది 3 రోజులుగా పడుతున్నాయి అంటున్నారు.